మెదక్ జిల్లాలో ఇటీవలి కాలంలో జరిగిన రాజకీయేతర అంశాలతో పాటు అభివృద్ధి, సంక్షేమ, క్రీడా, సాంస్కృతిక, నేర వార్తా విశేషాలతో మా మెదక్ జిల్లా ప్రతినిధి గంగారాం గౌడ్ అందించిన జిల్లా సమాచారం ఇప్పుడు విందాం. జిల్లాలో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 1.5 లక్షల రూపాయల లోపు రుణమాఫీ పథకాన్ని జిల్లా యంత్రాంగం సమర్థవంతంగా అమలు చేస్తుందని జిల్లా వ్యవసాయ అధికారి గోవిందరావు తెలిపారు. ఈ క్రమంలో జిల్లాలోని రైతులు ప్రభుత్వం చేపట్టిన రుణమాఫీపై హర్షం వ్యక్తం చేశారు. జిల్లాలో 1,50,000 రూపాయల లోపు 21,443 మంది రైతులు ఉండగా 20,248 కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. జిల్లాలో రుణమాఫీ పైన ఎలాంటి ఫిర్యాదులు ఉన్నా మెదక్ జిల్లా సమీకృత కార్యాలయంలో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని, వాటి ద్వారా రైతులకు రుణమాఫీకి సంబంధించి ఎటువంటి తప్పులైనా అధికారుల ముందు ఉంచి పరిష్కరించుకోవచ్చని చెప్పారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు. జిల్లాలో సీజనల్ వ్యాధుల సందర్భంగా ప్రతి గ్రామంలో రోజు 1000 మంది పైగా సర్వే నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్యాధికారి శ్రీరామ్ తెలిపారు. ఆశా వర్కర్లు వీటితో పాటు IHIP యాప్ ద్వారా జాతీయ పోర్టల్ యాప్లో ప్రతిరోజు సర్వేలు పొందుపరుస్తున్నారని శ్రీరామ్ తెలిపారు. జిల్లాలో ఏ గ్రామంలోనైనా విషజ్వరాల సంఖ్య పెరిగితే వెంటనే క్యాంపులు నిర్వహిస్తున్నామని చెప్పారు. జిల్లాలో డెంగ్యూ వ్యాధి ప్రబలుతోందని, మలేరియా వ్యాధి కేసులు నమోదు కాలేదని, టైఫాయిడ్ మాత్రం 3 కేసులు నమోదయ్యాయని వారు తెలిపారు. జిల్లాలో పంచాయతీరాజ్ శాఖ, ఆరోగ్య శాఖ కలిసి శానిటేషన్ పనులు చేపట్టినట్లు తెలిపారు. జిల్లాలోని ప్రతి గ్రామంలో, ప్రతి వాడలో పరిసరాల పరిశుభ్రతపై అవగాహన సదస్సులు తదితర కార్యక్రమాలు చేపడుతున్నామని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి శ్రీరామ్ తెలిపారు. జిల్లాలో శాంతి భద్రతలు అదుపులో ఉన్నట్లు జిల్లా పోలీస్ సూపరింటెండెంట్ ఉదయ్ కుమార్ రెడ్డి తెలిపారు. శాంతి భద్రతలను దృష్టిలో ఉంచుకొని జిల్లా వ్యాప్తంగా షీ టీమ్స్తో మహిళలకు, బాలికలకు, విద్యార్థినులకు భరోసా కల్పిస్తున్నట్టు చెప్పారు. అంతేకాకుండా మొబైల్ QR కోడ్ స్కానర్ ద్వారా తమకు కంప్లైంట్ చేయవచ్చునని అన్నారు. అదేవిధంగా జిల్లా వ్యాప్తంగా టీచర్స్కు కళాశాలల్లో అవగాహన సదస్సులు ఏర్పాటు చేస్తున్నామన్నారు. గంజాయి నివారణపై స్పెషల్ డ్రైవ్లు చేస్తున్నామని, జిల్లాలో రాత్రి వేళల్లో పికెటింగ్ ఏర్పాటు చేసి రహదారుల వెంబడ ప్రతి వాహనాన్ని తనిఖీ చేసి వీటితో పాటు జిల్లాలోని ప్రతి గ్రామంలో రాత్రి వేళల్లో గస్తీ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి చెప్పారు. జిల్లాలో జూలై మాసంలో వర్షపాతం సాధారణంగా తక్కువగా ఉందని వ్యవసాయ అధికారులు తెలిపారు. జిల్లాలో మనోహరాబాద్ మండలం మినహా అన్ని మండలాల్లో సాధారణ వర్షపాతం నమోదైంది. జిల్లాలో కేంద్ర మంత్రి రామ్దాస్ అథవాలే పలు అభివృద్ధి కార్యక్రమాలలో పాల్గొన్నారు. కేంద్ర బడ్జెట్లో ప్రభుత్వం అన్ని వర్గాలకు ప్రాధాన్యం కల్పించిందని, రైతులు, నిరుద్యోగులు, మహిళా కార్మికులు లబ్ధి పొందే విధంగా ముద్ర యోజన వంటి పథకాలు ఎన్నో ప్రవేశపెట్టినట్టు మంత్రి తెలిపారు. అంతేకాకుండా జన్ ధన్ యోజన కింద 20 కోట్ల మంది లబ్ధి పొందారని చెప్పారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల మంది పేదలకు పక్కా ఇళ్లు నిర్మాణం జరిగిందన్నారు. ఆయుష్మాన్ భారత్ కింద ప్రైవేటు హాస్పిటల్లో ప్రతి కుటుంబానికి 5 లక్షల రూపాయల వరకు ఉచిత వైద్యం సదుపాయం కల్పిస్తున్నామని అన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం SC వర్గీకరణపై ఇచ్చిన తీర్పును జిల్లాలోని MRPS మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి స్వాగతించింది. MRPS మాదిగ దండోర నాయకులు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు.